సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా బాగా చేస్తున్నాడు, అటవీ శాఖ అన్నీ బాగా చూసుకుంటున్నాడు. ఓకే, అంటే డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు? అదే ఆయన మీరు అన్నట్టు అటవీ శాఖ చాలా మందికి తెలియదు, మీరే చాలా మాట్లాడిన వాళ్ళ చెప్పడం ఏదో గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సీఎం అన్నారు, కానీ మంత్రి పదవి పెట్టి బాగా చేస్తున్నాడు. ఆయన కూడా కొంచెం గ్రామాలు పట్టించుకుంటున్నాడు, అవన్నీ గిరిజన ప్రాంతాలు అవన్నీ చూసుకుంటున్నాడు. ఓకే, ఆయన ఏరియా ఆయన చూసుకుంటున్నాడు, మిగతాయి కూడా చూస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మరి మీరు అన్నట్టే తిరుగుతున్నారు, చేస్తున్నారు, అక్కడక్కడ రోడ్లు వేస్తున్నారు, కానీ ఎక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు, అయినా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. నిజంగానే అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అంటారండి, ఇప్పుడు వాళ్ళు అట్ట అనకపోతే వాళ్ళ నోరు గుర్తించారు కదా. ఎంతవరకు వాస్తవం అంటే మీ ఉద్దేశంలో వాళ్ళు చెప్పేదాని వాళ్ళు చెప్పే ఎవరు నమ్మర్లేండి. వాళ్ళ సాక్షి ఛానల్, వాళ్ళ సాక్షి పేపర్లో తప్పితే ఇంకెవరు చూడరు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు ఏదంటే చూసి కూడా చూడనట్టు కళ్ళు మూసుకొని పోదాం అన్నట్టు ఉంటారు. వాళ్ళకి కూడా తెలుసు, కాకపోతే చూసి కూడా కాసేపు కళ్ళు మూసుకొని పోతే రేపొద్దు మనకు నచ్చిన ప్రభుత్వం వచ్చింది కదా అన్నట్టుగా చేస్తున్నారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో మీరంటే? పవన్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ప్రత్యేకంగా ఆయన చేసింది అంటే ఒక్కడిగా చేసింది కాదు, కానీ ఉమ్మడిగా వాళ్ళు కలిసి కొన్ని మార్పులు చేశారు, అవి చేస్తున్నారు. మీ ఉద్దేశంలో ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? నేనా ఫస్ట్ అయితే సినిమాలు అనుకుంటున్నా. ఎందుకంటే పాతగా ఎప్పుడు సినిమాల్లో చూస్తా ఉన్నాను కదా, కాకపోతే ఇది కొత్తదే నాకు సినిమాలే నచ్చిద్దేమో అనుకుంటున్నా. అంటే సినిమా హీరోగా. అవును, అర్థమైంది నాకు. ఫైనల్ గా ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమంటే 3 పూట్ల అన్నం తినే వాళ్ళు చూసినా ఏడుస్తారు, రైలు 3 పూట్ల అన్నం తింటాడని. వాళ్ళ ఏడ్చే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు. చివరిగా సార్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే, చివరి ప్రశ్న ఇది, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఒక్క మాటలో? చాలా మంచి ఆయనండి, చాలా మంచి వ్యక్తి. మంచిగా అభివృద్ధి చేస్తే ఎవరు కాదంటారు, ఆయన చేస్తున్నాడు. 3 రాజకీయాల్లో ఉంటే ఇంకా చేస్తాడు. థ్యాంక్స్.